హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ మ్యాచ్ డే ముచ్చట్లు. ఈరోజు మ్యాచ్ వచ్చేసి చెన్నై వర్సెస్ పంజాబ్. ఈరోజు మ్యాచ్ ఎవరు విన్ కాబోతున్నారు, ఎవరిది పై చేయి కాబోతుంది, స్కోర్ ఎంత కొట్టబోతున్నారు, మైదానం ఎలా ఉంది, అంటే వెన్యూ ఎలా ఉంది, వర్షం ఏమన్నా ఉందా, డ్యూ ఏమన్నా ఉందా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్రామయ్య గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది. పంజాబ్ ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే చెపాక్ చిదంబరం స్టేడియం వెన్యూ గురించి మాట్లాడుకుందాం. వెన్యూ ఎలా ఉంది, ఎంత స్కోర్ చేయగలరు, స్పిన్ కి బాగా అనుకూలంగా ఉంటది అని చెప్పేసి స్టాట్స్ ఉన్నాయి మనకి. అసలు ఎలా ఉండబోతుంది? ఎస్, ఇక్కడ మనం అంటే పిచ్ కండిషన్స్ గురించి కానీ, అక్కడ టాస్ ప్రభావం కానీ, ఒక మంచు ప్రభావం కానీ, వీటి గురించి ఒకసారి మాట్లాడుకుంటే చెన్నై పిచ్ అనేది కంప్లీట్ గా బ్యాటింగ్ కి స్వర్గధామంగా ఉండేటువంటి పిచ్ గానే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ స్పిన్ కి అనుకూలంగా ఉండటం, అదే విధంగా పంజాబ్ కి సంబంధించి యుజ్వేందర్ చాహల్ ఉండటం అనేది చెన్నైకి కొంత మైనస్ గా చెప్పుకోవచ్చు. అయితే చెన్నైలో అంత నాణ్యమైనటువంటి స్పిన్నర్ లేకపోవడం పంజాబ్ కి ఇక్కడ కలిసి వచ్చేటువంటి అంశంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకోవడమే ఉత్తమమైన మార్గం. నిన్న కూడా టాస్ గెలిస్తే కొంత బ్యాట్ అంటే ప్రతి మ్యాచ్ లో కూడా అదే జరుగుతుంది. కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే ఐపీఎల్ అనగానే మనం ఏదో 1-2 మ్యాచెస్ చూసేసి అంచనాకు రాకూడదు. కానీ ఇక్కడ ఇండియాలో ఈవినింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగానే చెప్పొచ్చు. ఇక ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి కనుక చూస్తే పిచ్ చాలా వరకు కూడా స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండటం ఒకటైతే, ఇది బ్లాక్ సాయిల్ పిచ్. ఖచ్చితంగా మన సౌత్ లో జరిగేటువంటి మ్యాచెస్ అన్ని కూడా మాక్సిమం బ్లాక్ సాయిల్ పిచ్ మీద జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా కొంత అంటే బ్యాటింగ్ కి కొంత అనుకూలంగానే ఉండేటువంటి ఛాన్స్ ఉంది. రెడ్ బ్లాక్ సాయిల్ మిక్స్ గా ఈ పిచ్ గురించి చెప్తున్నారు కాబట్టి మొన్న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరిగినట్లుగానే ఈ పిచ్ కూడా అలాగే ఉండేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో మనం అయితే భారీ స్కోర్ 200-230 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎంతవరకు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడతారు, పవర్ ప్లే లో ఎంతవరకు పరుగులు చేస్తారు అనేది చెన్నై పిచ్ మీద పరుగులు చేయడం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే స్టార్టింగ్ ఓవర్స్ లో పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి మంచి ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పుడు బ్యాటింగ్ అనుకూలంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ విషయంలో మాత్రం పవర్ ప్లే లో 6 ఓవర్లలో ఎంత పరుగులు చేస్తారు, అంటే ఎంతవరకు నిలబడగలుగుతారని, అంటే కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోకుండా నిలబడగలుగుతారనే దాని మీదనే మ్యాచ్ విజయం అనేది ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది. అన్న, మనం చెన్నైకి చూసుకున్నట్టయితే లాస్ట్ మ్యాచ్ పవర్ ప్లేలో ఈ సీజన్ లో ఇప్పుడు జరిగిన ఒక ఐదు మ్యాచ్లలో పవర్ ప్లే తక్కువ స్కోర్ చేసింది ఎవరయ్యా అంటే చెన్నై టీమే. అవును, అంటే ఒక టీమ్ కి పవర్ ప్లే స్కోర్ అనేది ఇంపార్టెంట్ అంటారా? 100% పవర్ ప్లే స్కోర్ అనేది టీమ్ కి ఖచ్చితంగా ఇంపార్టెంట్. పవర్ ప్లే లో ఫాస్ట్ బౌలింగ్ ని ఎలా ఎదుర్కొంటున్నారు అనే దాని మీదనే స్కోర్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం చెన్నై విషయానికి వస్తే గనక, ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొనే విషయంలో రుతురాజ్ గైక్వాడ్ గానీ, సంజు శాంసన్ గానీ వీళ్ళు ఫెయిల్ అయ్యారు లాస్ట్ మ్యాచ్ లో. నాండ్రీ బర్గర్ ని ఎదుర్కొనే విషయంలో కానీ, 145 పైన వస్తున్నటువంటి బాల్స్ ని ఫేస్ చేసే విషయంలో వీళ్ళు ఫెయిల్ అవడం అనేది ఖచ్చితంగా చెన్నైని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. అంటే కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం అనేది. అదే ఇప్పుడు పవర్ ప్లేలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి మ్యాచ్ కి సంబంధించి, గౌహతిలో జరిగినటువంటి మ్యాచ్ కి సంబంధించి పిచ్ కంపల్సరీ కొంత ఫాస్ట్ బౌలింగ్ కి ఫస్ట్ 10 ఓవర్స్ కానీ 8 ఓవర్స్ కానీ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి చెప్పారు. కాబట్టి అప్పుడు నిలబడాలి. టాప్ ఆర్డర్ కనుక ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా వాళ్ళు నిలబడగలిగితే, ఎదుర్కోగలిగితే పరుగులు చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆ రుతురాజ్ గైక్వాడ్ కానీ, సంజు శాంసన్ కానీ మన ఫాస్ట్ బౌలింగ్ ఎందుకంత కంఫర్టబుల్ గా ఆడినట్టుగా కనపడలేదు. వాళ్ళిద్దరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్. వాళ్ళు సుదీర్ఘకాలంగా దాదాపు 7-8 ఏళ్లకు పైగానే ఐపీఎల్ మ్యాచెస్ ఆడుతున్నారు ఆల్మోస్ట్. ఒక రుతురాజ్ గైక్వాడ్ కొద్దిగా జూనియర్ కానీ, సంజు శాంసన్ కూడా సీనియర్ ప్లేయర్. కానీ 2015 నుంచి అతను ఆడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ నిలబడే విషయంలో వాళ్ళు ఫెయిల్ అవటం, అంటే ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొనే విషయంలో ఆ తడబాటు అనేది మంచిది కాదు చెన్నైకి. అలాగే అటు ప్రియాన్ షారియా, ప్రభసిమ్రాన్ సింగ్ కూడా ఆ పవర్ ప్లే లో నిలబడగలిగితేనే వాళ్ళకి టాప్ ఆర్డర్ కి సంబంధించి ప్లస్ అవుతుంది. భారీగా పరుగులు చేయడానికి అది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే అన్న, పవర్ ప్లే ఓపెనింగ్ పార్ట్నర్ లో సిఎస్కే ఏమన్నా చేంజెస్ చేయాలా? చేంజెస్ ఏం అవసరం లేదు. అంటే ఒక మ్యాచ్ కే చేంజెస్ అవసరం లేదు. కాకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు అంటే వచ్చిన అవకాశాలను, ఇప్పుడు సంజు శాంసన్ ని జట్టు నుంచి తీయలేరు. వాళ్ళు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. కాబట్టి వాళ్ళిద్దరే 100% ఓపెనింగ్ చేస్తారు.
ఇక్కడ వాళ్ళిద్దరిని ఓపెనింగ్ కే వాడుకోవటం మంచిది. లేదు అని అంటే ఇక్కడ కొంత ఉర్విల్ పటేల్ ని ఓపెనింగ్ కి పంపించినా గానీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఉర్విల్ పటేల్ ఓపెనింగ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. కానీ మరి అతన్ని ఎందుకు సరిగ్గా వాడుకోవట్లేదు? ఒకవేళ వాడుకుంటే గనుక అతను ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపిస్తే మంచి రిజల్ట్ ఉండొచ్చు. అదే విధంగా ఇక సెకండ్ కి సంబంధించి అంటే ఇప్పుడు ఉర్విల్ పటేల్ గురించి మాట్లాడారు కాబట్టి, అంటే చాలా మంది ఫ్యాన్స్ అనేది ఏంటిది అంటే అన్న సిఎస్కే ఫ్యాన్ బేస్ మన చాలా ఎక్కువ ఉంటుంది. ఐపీఎల్ వైజ్ గా సిఎస్కే ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆయుష్ మాత్రే ఫ్యాన్స్ అనుకునేది ఏంటంటే ఆయుష్ మాత్రేని ఒక 2-3 మ్యాచెస్ పక్కా పెట్టి, ఎందుకంటే అండర్-19 వరల్డ్ కప్ లో కూడా ఆయుష్ మాత్రం ఒక మ్యాచ్ రానిచ్చినది కూడా చిన్న టీం మీదే ఆడిండు. ఆయుష్ మాత్రేని ఒక మ్యాచ్ 2 మ్యాచెస్ పక్కా పెట్టి అతని స్థానంలో ఉర్విల్ పటేల్ ని పెడితే హిట్టింగ్ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటది కదా చెన్నైకి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు అనుకుంటున్నారు. కరెక్టే, మీరు అన్నది 100% కరెక్ట్. అయితే ఇక్కడ ఉర్విల్ పటేల్ గానీ ఆయుష్ మాత్రేని గానీ వీళ్ళిద్దరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవాలి. ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకునేటువంటి ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరిని గనక ఓపెనింగ్ కి పంపించి, లేదంటే వాళ్ళిద్దరిలో ఒకరిని వన్ డౌన్ లో ఆడించి, ఇద్దరిని జట్టులో ఆడించినా సరే ఇంపాక్ట్ ప్లేయర్స్ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఆ ఉర్విల్ పటేల్ విషయంలో అంటే ఉర్విల్ పటేల్ ఫాస్ట్ బౌలింగ్ బాగా ఆడగలుగుతాడు. ఓకే, కంపేర్ టు ఆయుష్ మాత్రేతో మీరు అన్నట్టు బౌలిస్తే ఉర్విల్ పటేల్ మంచి అంటే స్టాండ్ ఇవ్వగలిగేటువంటి ప్లేయర్. కాబట్టి అతన్ని మరి అంటే కీలక మ్యాచెస్ కోసం ఏమన్నా చెన్నై దాస్తుందా, ముందేమన్నా ప్రయోగం చేస్తుందా అనేది చూడాలి. సాధారణంగా చెన్నై అనగానే ప్రయోగాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు లాస్ట్ మ్యాచెస్ వరకు కూడా 7-8 మ్యాచ్ల వరకు కూడా ప్రయోగాలు అనేవి ముందు నుంచి అలాగే చెన్నైకి అదే అలవాటు. వాళ్ళు గెలిచినా ఓడిపోయినా సరే ప్రయోగాలే వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొంత రొటేషన్ పద్ధతిని ధోని ఎక్కువగా అవలంబిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కీలకంగా అంటే ఇప్పుడు ఆయుష్ మాత్రేని, ఉర్విల్ పటేల్ ని, అదే విధంగా శివన్ దూబేని కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడొచ్చు. శివన్ దూబేని వికెట్లు పడుతున్నప్పుడు టాప్ 3 లో అంటే టాప్ 4 లో కూడా అతను పంపించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, అదే విధంగా శివన్ దూబే టాప్ లో బ్యాటింగ్ చేస్తేనే వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సర్ఫరాజ్ ఖాన్ ని కొంత 5వ స్థానంలో కూడా ఆడించవచ్చు. సర్ఫరాజ్ ఖాన్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి అతన్ని కొంత కిందగా జరిపినా సరే ఇబ్బంది ఏం లేదు. మాథ్యూ షాట్ మనం బిగ్ బ్యాచ్ లీగ్ లో చూసినట్టయితే ప్రతి ఒక్క మ్యాచ్ ఓపెనింగే చేశాడు అతను. అవును, ఇక్కడ ఓపెనింగ్ సంజు శాంసంగ్ ని అండ్ మాథ్యూ షాట్ ని పెట్టి గైక్వాడ్ ని 1 డౌన్, మన పాస్ట్ మ్యాచెస్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఐపీఎల్స్ లో గైక్వాడ్ 1 డౌన్ 2 డౌన్ ఓపెన్ చేసి వచ్చే ఆ పొజిషన్ లో రావడం కూడా చూసాం. అలా ఎందుకు వెళ్లకుండా గైక్వాడ్ ఓపెనింగ్ వెళ్తున్నాడు అనేది క్వశ్చన్. మంచి ఆప్షన్, మీరు చెప్పింది మంచిది. కాకపోతే ఇక్కడ చెన్నై చూసేటువంటి ఈక్వేషన్ ఏంటి అని అంటే సంజు శాంసన్ సాధారణంగా స్పీడ్ గా ఆడేటువంటి ప్లేయర్. ఓకే, స్పీడ్ గా ఆడేటువంటి ప్లేయర్ కి కొంత అగ్రెషన్ తక్కువ ఉండేటువంటి ప్లేయర్ ని కనుక పంపించగలిగి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్సీబీ చూసుకుంటే విరాట్ కోహ్లీ కొంత స్లోగా ఆడగలిగేటువంటి ప్లేయర్, అంటే అవసరమైనటువంటి సమయంలోనే అగ్రెషన్ చూపించగలిగేటువంటి ప్లేయర్. అతనికి జోడీగా ఫిలిప్ సాల్ట్ ఉండే, ఫిలిప్ సాల్ట్ స్టార్టింగ్ ఓవర్స్ లో చాలా స్పీడ్ గా ఆడతాడు. అలాగే ఇక్కడ కాంబినేషన్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు కేకేఆర్ కి చూసుకుంటే ఫిన్ అలెన్ స్పీడ్ గా ఆడతాడు, అజింక్య రహానే కొంత స్లోగా ఆడతాడు. కాబట్టి ఈ కాంబినేషన్ ఏంటంటే అది జట్టుకి పవర్ ప్లేలో హెల్ప్ అవుతుంది. అంటే ఒక ప్లేయర్ స్పీడ్ గా ఆడగలిగితే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్నటువంటి ప్లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక స్టాండ్ ఇవ్వగలిగితే అవతల వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కొంత స్వేచ్ఛ లాంటిది కూడా దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ కాంబినేషన్ చూస్తే సంజు శాంసన్ మంచి స్ట్రోక్, అతను పవర్ ప్లేలో భారీగా పరుగులు చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు కనుక మ్యాచ్ షాట్ ని కనుక తీసుకొచ్చి టాప్ ఆర్డర్ లో పెట్టి ఇద్దరు స్పీడ్ గా ఆడేటువంటి ప్లేయర్స్, అప్పుడు జట్టు కొంత నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మీ సంజు శాంసన్ ని 3కి మార్చి రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ నుంచి దింపకూడదు. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ కి సంబంధించి అతను ఓపెనింగ్ ఆడటమే మంచిది. అతను ఓపెనింగ్ చేసి మాథ్యూ షాట్ తో వాళ్ళిద్దరు కలిసి రావచ్చు. అప్పుడు సంజు శాంసన్ ని 3వ స్థానంలోకి మార్చవచ్చు. ఓపెనింగ్ పరంగా షాట్ ఆడతాడు అనుకుంటే షార్ట్ ప్లేస్ లో 1 డౌన్ 2 డౌన్ ప్లేస్ లో బ్రేవిస్ ని తీసుకోవచ్చు కదా. అయితే బ్రేవిస్ కొంత ఇంజరీ కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ రోజు ఆయన ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా ఆడవచ్చేమో చూడాలి. అయితే బ్రేవిస్ కి కొంత ఇంజరీ అనేది కొంత చెన్నైకి సమస్యగా మారింది. కానీ బ్రేవిస్ ని టాప్ ఆర్డర్ లో కంటే కూడా అతని మిడిల్ ఆర్డర్ లో అంటే 4వ స్థానంలో ఆడించగలిగితే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లాగా అతను కీలకమైనటువంటి ఇన్నింగ్స్ లో ఆడగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి అతన్ని టాప్ ఆర్డర్ పంపించేసి కొత్త బంతితో కంటే కూడా అతని పాత బంతితో సరిగా వాడుకోగలిగితే
అంటే ఇప్పుడు పవర్ ప్లే తర్వాత నుంచి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను నేను. 6 ఓవర్ల నుంచి 12 ఓవర్ల వరకు గేమ్ చాలా కీలకంగా ఉంటది. చాలా మంది పవర్ ప్లేని అంచనా వేస్తారు. కానీ మీరు చూస్తే స్కోర్ స్లో అయిపోయేది ఈ ఫ్యాక్టర్స్ లోనే స్లో అయిపోతుంది. కాబట్టి ఇక్కడ గనక ఎక్కువగా పరుగులు చేయగలిగి ఇక్కడ గనక దూకుడుగా ఉంటేనే జట్టుకు భారీ స్కోర్ ఉంది. అటువంటి సమయంలో డివైడ్ బ్రేవిస్ లాంటి ఆటగాడు మిడిల్ ఆర్డర్ లో ఉంటే అది చాలా వరకు కూడా జట్టుకు ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు కమింగ్ అప్ టు శివం దుబే. ఎస్ ఇది శివం దుబే Yeah. లాస్ట్ మ్యాచ్ మనం మాట్లాడుకున్నట్టయితే అన్న అక్కడ వికెట్లు పడుతున్నాయి. వచ్చి రాగానే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. మళ్ళీ అదే ఓవర్లో వికెట్ పడ్డ తర్వాత డిఫెండ్ చేసుకోకుండా స్పిన్ నాది ఐపీఎల్ నా అడ్డా అన్నట్టు వచ్చిన 4th బాల్ కూడా 6కి ట్రై చేసి జడేజా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అది అవసరమా అని చెప్పేసి క్వశ్చన్ అన్న. ఇక్కడ ఒక చిన్న సామెత ఉండదు. సముద్రం అమావాస్య రోజు కొద్దిగా ఏదో దూకుడుగా ఉంటుందో, పౌర్ణమి రోజు దూకుడుగా ఉంటుందో అని చెప్తారు కదా. అలా దానికి టైం వచ్చినప్పుడే దూకుడుగా ఉండదు. శివం దూబే విషయంలో కూడా మాక్సిమం నాకు అటువంటి కండిషన్స్ కనపడతాయి. ఏదో తనకి టైం వచ్చినప్పుడు ఏదో అమావాస్యకి పౌర్ణానికో దూకుడు చూపించడం, లేదంటే తర్వాత సైలెంట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది శివం దూబే విషయంలో. కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కాపాడుకుని నిలబడగలిగితే అతనికి చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అతని కెరీర్ కి కానీ జట్టుకు కానీ ఉపయోగపడుతుంది. ముందు అతను జట్టులో ఉన్నప్పుడు, అతను బ్యాటింగ్ ఆల్రౌండర్ గా జట్టులో ఉన్నప్పుడు అతని మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అతను సీనియర్ ప్లేయర్. అతను ఇంకా ఎంతసేపు కూడా ప్రయోగాల ఆలోచనలోనో లేదా రొటేషన్ ఆలోచనలోనో ఇలా ఉండటం అనేది కరెక్ట్ కాదు. కీలకమైనటువంటి సమయాల్లో నువ్వు జట్టుకి ఎంత తోడ్పాటు అందించగలుగుతావు అనే దాని మీద నీ మీద జట్టు నమ్మకం పెట్టుకోగలుగుతుంది. ఇప్పుడు మొన్న వికెట్స్ పడుతున్నాయి, కొంత డాట్స్ ఆడొచ్చు. ఎందుకంటే శివం దూబే వీక్నెస్ పట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. శివం దూబే స్ట్రైట్ షాట్లు ఎక్కువగా ఆడుతుంటాడు, లాంగ్ ఆన్ ఎక్కువ ఆడుతుంటాడు, స్ట్రైట్ డ్రైవ్ ఎక్కువగా ఆడుతుంటాడు. కాబట్టి అతను కట్ షాట్లు ఇవే ఉండవు. రవీంద్ర జడేజా చాలా తెలివిగా అతన్ని అదే బొట్లో వేసాడు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే కాబట్టి కీలకమైనటువంటి సమయాల్లో పరుగులు చేయటమే కాదు, వికెట్ ని ఇప్పుడు మొన్న అతను అర్జెంట్ గా ఆడాల్సినటువంటి అవసరం ఏం లేదు కదా. ఒక ఓవర్ కొంత కంట్రోల్ చేసుకునేటువంటి ఛాన్స్ అతని దగ్గర ఉంది కదా. మరి దూకుడుగా ఎందుకు ఆడాల్సినటువంటి అవసరం? వాళ్ళకి ఓవర్లు కూడా మిగిలిపోయినట్టు. మొన్న లాస్ట్ లో జేమీ ఓవర్ టర్న్ ఆడకపోతే వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్కోర్ ఉండేది కాదు. ఇతను ఒక 1-2 ఓవర్లు టైం వేస్ట్ చేసిన పెద్ద ఇబ్బంది ఉండేది కదా. తర్వాత కొంచెం నిలబడేవాడు. తర్వాత రవీంద్ర జడేజా లాంటి బౌలింగ్, ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ లో మొత్తం అతను సుదీర్ఘకాలం పాటు ఆడి వాళ్ళ దగ్గర ఉండి చూసినప్పుడు అలాంటి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు పిచ్చితనంగా షాట్లు ఆడటం అనేది ఖచ్చితంగా అమాయకత్వం అవుతుంది. మరి ఈ రోజు మ్యాచ్ లో అతని మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫీల్డింగ్ విషయంలో ఓకే, అతన్ని అసలు ఫీల్డర్ గా మనం లెక్కేయకూడదు, అతన్ని బౌలర్ గా కూడా మనం లెక్కేయకూడదు. బ్యాట్స్మెన్ గా అతను ఇంపాక్ట్ ప్లేయర్ గానే వాడుకుని అతను గనక జట్టుకి ఇందాక నేను చెప్పి 4వ స్థానంలో టాప్ 4 లో గనక అతను హెల్ప్ అయితే, ఆ టాప్ 4 లో గానీ 5 లో గానీ అతను కనుక హెల్ప్ అయితే చెన్నైకి ఒక అదనపు బ్యాట్స్మెన్ అనేది బలంగా దొరికినట్టే. ఓకే వైట్. అండ్ ఇప్పుడు మనం నూర్ అహ్మద్ గురించి మాట్లాడదామన్నా. అండ్ బౌలింగ్ ఎలా ఉంది సిఎస్కే లో? ఇటు కెలెల మీద గానీ అంతా నాకు ఇంపాక్ట్ అనిపించలేదు లాస్ట్ మ్యాచ్. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఎవరు వేసినా గాల్ని మాత్రం కుషన్ అవతలకే పంపించాడు. ఈ రోజు కూడా అలా ఉంటే చెన్నై ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే పంజాబ్ లో ప్రతి ఒక్కరు, ఇటు ప్రియాన్ షారియా గానీ, ప్రభు సిమ్రాన్ సింగ్ గానీ, కుప్పర్ కనోలి గానీ, శ్రేయస్ అయ్యర్ గానీ చాలా బిగ్ హిట్టర్స్ వీళ్ళంతా. ఈ రోజు బౌలింగ్ ఎలా ఉండబోతుంది? నాకు కంపేర్ టు పంజాబ్ తో పోలిస్తే వీళ్ళ బౌలింగ్ అనేది వీళ్ళ బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. చెన్నై బౌలింగ్ అనేది ఖలీల్ అహ్మద్ గానీ, లేదంటే మ్యాట్ హెన్రీ మీద నాకు చాలా హోప్స్ ఉండే. అతను చాలా మంచి బౌలర్. అతను స్లో బాల్ వేరియేషన్స్, అంటే స్లో బాల్స్ వేరియేషన్స్, కట్టర్స్ వీటన్ని కూడా వేయగలుగుతాడు. అతని బౌలింగ్ యాక్షన్ కూడా బాగుంటుంది. కాబట్టి అతని మీద నాకు ఒక మంచి నమ్మకం ఉండేది. కానీ మొన్న అతను వేసినటువంటి బౌలింగ్ విధానం, ఆ షార్ట్ పిచ్ బాల్స్ కానీ, బౌన్సర్లు కానీ, ఇవన్నీ కూడా ఎందుకో అతనిలో ఆ స్కిల్ మిస్ అయిందా, లేదంటే అతను ఏమన్నా పిచ్ కండిషన్స్ కి అలవాటు పడలేదా అనిపించింది. అలాగే ఖలీల్ అహ్మద్ అతి ఎక్కువ, ప్రదర్శన తక్కువ. అంటే ఓవర్ యాక్షన్ 100% ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అనేది 0. నాకు ఖలీల్ అహ్మద్ ఏదన్నా వేస్తే ఫస్ట్ 1-2 ఓవర్స్ లోనే, ఇప్పుడు అగ్రెషన్ ఉంటుంది. ఇప్పుడు మన చూసుకుంటే సిరాజ్ కి గానీ, లేదంటే మరి కొంతమంది జయదేవ్ ఉన్నద్గత్ అని ఇలా కొంతమందికి అగ్రెషన్ ఉంటుంది. వీళ్ళ అగ్రెషన్ తో పాటుగా పెర్ఫార్మెన్స్ కూడా కొన్ని సందర్భాలు బాగా చేస్తారు. కానీ ఇక్కడ మరేంటో అంటే మీడియాలో ఫోకస్ అవ్వాలనుకుంటాడో, లేదంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ,
ఆట తీరు గాని, ఆ బౌలింగ్ వేసే విధానం గాని, బాల్ తర్వాత రెస్పాండ్ అయ్యే రియాక్షన్ గాని, ఇలా ఏంటో తనను తాను ఏదో అంటే ఎక్కువ మిచ్ స్టార్క్ రేంజ్ లో అతను ఊహించుకుంటాడో మరి ఏంటో తెలియదు కానీ కీలకమైనటువంటి సమయాలు ఇప్పుడు మార్కో ఎన్సేన్, హర్షదీప్ సింగ్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి చూసుకుంటే వీళ్ళ వేరియేషన్స్ మీరు అబ్జర్వ్ చేశారు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ కి సంబంధించి వీళ్ళ వేరియేషన్స్ ని ఇప్పుడు అలాంటి బౌలర్స్ ఇప్పుడు హర్షదీప్ సింగ్ లేదా మార్కో ఎన్సేన్ వాళ్ళు అతను ఆడుతున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి కొంత సలహాలు కూడా తీసుకోవచ్చు. సలహాలు ఫ్రీయే కదా, కాబట్టి బాల్స్ ఎలా వేయాలి అసలు అలా సలహాలు తీసుకునే మైండ్ సెట్ గానీ ఆలోచన విధానం గానీ ఖలీల్ అహ్మద్ దగ్గర ఉండదు. అతను ఫస్ట్ లో అతని దగ్గర మంచి బంతిని స్వింగ్ చేయగలడు. మన ఇర్ఫాన్ పఠాన్ లాగా ఇట్లా కొంతమంది లాగా బంతిని స్వింగ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను. కాబట్టి అది అతను వాడుకోవాలి. చెన్నై జట్టులో ఉన్నప్పుడు చెన్నై మళ్ళీ అతను రిటైన్ చేసి చెన్నై లాంటి జట్టు రిటైన్ చేసుకుంది అంటే అతి చేష్టల కంటే కూడా ఆటతీరు మీద దృష్టి పెడితే అతను బౌలింగ్ బాగుంటుంది. అదే విధంగా నూర్ అహ్మద్ చాలా డీసెంట్ బౌలర్, చాలా మంచి బౌలర్. అతని మీద చెన్నై హోప్స్ పెట్టుకోవచ్చు. అయితే అతనికి బంతి ఇచ్చేటప్పుడు కొంత మీరు పవర్ ప్లే లో కూడా అతనికి బాల్ ఇవ్వచ్చు. కానీ ఎందుకో మరి అతన్ని కింద ఎక్కువ 5-6 ఓవర్ల తర్వాత ఎక్కువగా ఆడించే ప్రయత్నం చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ నూర్ అహ్మద్ ని వాడుకునే విధానంలో చెన్నై కొంత ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అదే విధంగా ఇక మిగిలిన పార్ట్ టైం బౌలర్స్ మీద కూడా కొంత దృష్టి పెడితే బాగుంటుందన్న శివన్ దుబే లాంటి వాళ్ళు ఒక జట్లో ఉంటే వాళ్ళంటి వాళ్ళని పార్ట్ టైం బౌలర్ 1-2 ఓవర్స్ ఎక్కువ కూడా వేయించకుండా 1-2 ఓవర్స్ వేయించగలిగితే అది మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, యా కమింగ్ అప్ టు పంజాబ్ టీం అన్న. పంజాబ్ టీం ఎలా ఉంది? ఓపెనింగ్ ఏమన్నా మార్చాలా, లేకపోతే ప్లేయర్స్ ఎవరన్నా మార్చాలా, లేదా సేమ్ టీం వెళ్తే వాళ్ళకి బాగుంటుందా? సేమ్ టీం వెళ్తే బాగుంటుంది. మార్కస్ స్టోయినిస్ ని వాళ్ళు పూర్తిగా వాడుకోవాలి. మార్కస్ స్టోయినిస్ ని, మార్కో ఎన్సేన్ ని, అదే విధంగా హర్షదీప్ సింగ్ ని, యుజ్వేందర్ చాహల్ వాళ్ళకి, అలాగే జేవియర్ బార్లెట్ ఇలాంటి వాళ్ళని వాళ్ళు సమర్థవంతంగా వాడుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా పంజాబ్ కి గెలవడం అనేది పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కొంత ప్రియాంచార్య, ప్రభ్-సిమ్రాన్ సింగ్ వీళ్ళిద్దరూ ఆడాలి. అలాగే శ్రేయస్ అయ్యర్ కొంత నిలబడగలిగితే మాత్రం అది జట్టుకి కొంత చాలా బలం అవుతుంది. అతను కీలకమైనటువంటి సమయాల్లో వికెట్ కోల్పోకుండా. అలాగే మార్కస్ స్టోయినిస్ మీద పంజాబ్ కి చాలా హోప్స్ ఉన్నాయి. అతను భారత్ లో చాలా మంచి క్రికెట్ ఆడాడు. కాబట్టి స్టోయినిస్ గనక 2-3 ఓవర్లు బ్యాటింగ్ చేయగలిగిన, కనీసం అతను 15-20 బాల్స్ ఆడగలిగినా సరే అది చాలా వరకు కూడా పంజాబ్ కి బలమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, యా ఇప్పుడు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అండ్ టెయిల్ ఎండర్స్, డెత్ బ్యాట్స్మెన్స్ ని వాటి గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ లో టాప్ ఆర్డర్ లో ప్రభ్-సిమ్రాన్ సింగ్ తో పాటు ప్రియాంచార్యతో పాటు లాస్ట్ టైం ఓపెన్ చేసింది కుపర్ కనోలి ఓపెన్ చేశారు. అదేమన్నా చేంజ్ చేయాలంటారా? కూపర్ కాన్లీ ఓపెనర్ గా అంత సక్సెస్ఫుల్ ప్లేయర్ కాదు అనేది నా ఒపీనియన్. కాబట్టి అతన్ని ఓకే, కానీ ప్రభ్-సిమ్రాన్ సింగ్, ప్రియాంచార్య కాంబినేషన్ బాగుంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ని కంటిన్యూ చేస్తే కొంత బెటర్ గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా అంటే వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ప్రభ్-సిమ్రాన్ సింగ్ కొంత పవర్ ప్లేలో ప్రియాంచార్య స్లోగా ఆడుతున్నప్పుడు ఇతను కూడా హిట్టింగ్ కి ట్రై చేస్తాం. అది ఇక్కడ మైనస్ అవుతుంది. ఆ మైనస్ ని వాళ్ళిద్దరు తగ్గించుకోగలిగితే బాగుంటుంది. అండ్ 1 డౌన్ కి వచ్చేస్తే అన్న, 1 డౌన్ ప్రభ్-సిమ్రాన్ సింగ్ వచ్చారు లాస్ట్ మ్యాచ్. 2 డౌన్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. ఇక్కడ 1 డౌన్ శ్రేయస్ అయ్యర్ వచ్చే మీరు ప్రభ్-సిమ్రాన్ సింగ్ ని ఓపెనింగ్ స్లాట్ లో పంపిస్తే 1 డౌన్ ఎవరు రావాలి? 1 డౌన్ అంటే ప్రభ్-సిమ్రాన్ సింగ్ ని ఓపెనింగ్ పంపిస్తే 1 డౌన్ శ్రేయస్ అయ్యర్ వస్తేనే బాగుంటుంది. శ్రేయస్ అయ్యర్ వికెట్ ఒకవేళ టాప్ పవర్ ప్లేలో వికెట్ పడిపోతే శ్రేయస్ అయ్యర్ వస్తే అతను కొత్త బాల్ ని కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ స్టైల్ కానీ ఇదంతా చూస్తే అతను కొత్త బాల్ ని కొంత కంట్రోల్ చేయగలడు. కాబట్టి అతను 1 డౌన్ వస్తే వికెట్లు పడుతుంటే 1 డౌన్ రావాలి. అలాగే కూపర్ కాన్లీని మిడిల్ ఆర్డర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మరి అది పంజాబ్ ఎలా ఆలోచిస్తుందో తెలియదు, కానీ మిడిల్ ఆర్డర్ లో యూజ్ చేసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, స్టోయినిస్ ఫామ్ లో ఉన్నాడు అంటారా అన్న? స్టోయినిస్ ఫామ్ లో ఉన్నాడు. స్టోయినిస్ ఫామ్ లో లేకపోయినా అతని బౌలింగ్ అనేది ఖచ్చితంగా పంజాబ్ కి బలం అవుతుంది. అది కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు అతనిది ఫాస్ట్ బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కి సంబంధించి చూస్తే చాలా వరకు కూడా పేస్ ఉండదు. పేస్ అనేది చాలా తక్కువ మందిలో కనపడుతుంటది. మనం గతంలో చూసుకుంటే కల్లీస్ గానీ, ఫ్లింటాఫ్ గానీ, పోలాక్ గానీ ఇలా కొంతమందిలో మాత్రమే, కాలింగ్వుడ్ కూడా కాదనుకుంటా, ఇలా కొంతమందికి సంబంధించి మాత్రం మనకి రేర్ గా కనపడుతుండదు ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ విషయంలో ఈ పేస్ బౌలింగ్ అనేది. అలాగే మన హార్దిక్ పాండ్యా గానీ ఇలా కొంతమంది ఉంటారు. ఇలా ఈ కేటగిరీకి తీసుకురాగలిగేటువంటి ప్లేయర్ అతను స్టోయినిస్. కాబట్టి ఆ పేస్ ని గనక అతను
సరిగా యూటిలైజ్ చేసుకుంటే గనక అతన్ని అవసరమైతే ఫస్ట్ కొత్త బాల్ తో కూడా అతనితో బౌలింగ్ వేయించగలిగేటువంటి ప్లేయర్ అతను. కాబట్టి కీలకమైనటువంటి సమయాల్లో అతను సరిగ్గా వాడుకోవాల్సినటువంటి అవసరం పంజాబ్‌కు ఉంది. ఓకే. ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందన్న ఈరోజు చెన్నైది గాని, పంజాబ్‌ది గాని? ఈ రోజు పంజాబ్ విషయానికి వస్తే ప్రియాంష్ ఆర్య, ప్రభ్-సిమ్రాన్ సింగ్, కూపర్ కాన్లీ, అదే విధంగా అలాగే మన శ్రేయాస్ అయ్యర్, నెహాల్ వధేరా కంపల్సరీగా జట్లో ఉండేటువంటి ప్లేయర్స్. అలాగే శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అలాగే మార్కో ఎన్సేన్, జేవియర్ బ్యార్లెట్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కావచ్చు. అలాగే విజయ్ కుమార్ వైశక్ వీళ్ళిద్దరిలోనే ఇంపాక్ట్ ప్లేయర్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ విజయ్ కుమార్ వైశక్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంటే కొంత ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అదే విధంగా హర్షదీప్ సింగ్, యుజ్వేందర్ చాహల్ వీళ్ళు కంపల్సరీగా పంజాబ్ జట్లో ఉండటానికి ఛాన్స్ అయితే ఉంది. యుజ్వేందర్ చాహల్ ఈ రోజు అది స్పిన్ పిచ్ కాబట్టి యుజ్వేందర్ చాహల్ ని చెన్నై ఎలా ఎదుర్కొంటుంది అనే దాని మీదనే వాళ్ళ విజయ అవకాశాలు అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి. అండ్ స్పిన్ గురించి మాట్లాడితే మనం యుజ్వేందర్ చాహల్ వర్సెస్ శివం దూబే అంటానన్న నేను. ఓకే. అతనికి స్పిన్ బౌలింగ్ వీక్నెస్ ఉంది. ఫాస్ట్ బౌలింగ్ అయితే అతను బాగా ఆడగలుగుతాడు కానీ యుజ్వేంద్ర చాహల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని తిక్కమక పెట్టడంలో అతను చాలా వరకు ఒకవేళ కనుక పవర్ ప్లేలో యుజ్వేంద్ర చాహల్ కి మనకు పంజాబ్ బౌలింగ్ ఇస్తే అది ఖచ్చితంగా చెన్నైకి చాలా వరకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అతని విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్ ని పవర్ ప్లేలో వాళ్ళు ఆడిస్తున్నప్పుడు అంటే అతను వేసేటువంటి వేరియేషన్స్ ఉంటాయి. 4th స్టంప్ నుంచి బాల్ లోపలికి తిప్పుతాడు ఒక్కోసారి, అతను రౌండ్ ద వికెట్ వచ్చి అది ఖచ్చితంగా చెన్నై బ్యాట్స్మెన్ కి చపాక్ కండిషన్స్ కి చాలా వరకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ యుజ్వేందర్ చాహల్ హైట్ కూడా అతనికి స్పిన్ బౌలింగ్ విషయంలో కొంత అతని లెగ్ స్పిన్ విషయంలో అతనికి చాలా ప్లస్. అతని బౌలింగ్ చూస్తే మనం ఎక్కువగా ఇది ఒక్కటే ఉంటుంది, దీంతో మణికట్టుతోనే బౌలింగ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అది చాలా వరకు కూడా చెన్నైకి మైనస్ కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చెన్నై టాప్ ఆర్డర్ లో సంజు శాంసన్ గానీ, రుతురాజ్ గైక్వాడ్ గానీ స్పిన్ ఆటంలో మంచి స్పెషలిస్టులు వీళ్ళు. కాబట్టి ఇక్కడ అది ఎంతవరకు, అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా, కాబట్టి అది ఎంతవరకు మరి అవుతుందనేది చూడాలి. అండ్ చెన్నై ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందన్న? చెన్నై ప్లేయింగ్ లెవెల్ వచ్చేసరికి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్, అలాగే మ్యాచ్ షాట్ 1 డౌన్ రావచ్చు, లేదంటే ఆయుష్ మాత్రే గానీ, ఉర్విల్ పటేల్ గానీ వీళ్ళ ముగ్గురులోనే 3-4 స్థానాలు అయితే డిపెండ్ అయి ఉంటాయి. అదే విధంగా శివం దూబే గానీ, సర్ఫరాజ్ ఖాన్ గానీ 5-6 స్థానాలు వీళ్ళిద్దరు ఆడొచ్చు. అదే విధంగా కార్తిక్ శర్మ, జేమీ ఓవర్టన్ బౌలింగ్ కొంత మారాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా నూర్ అహ్మద్ కంపల్సరీగా అతను అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్ గానీ వాడుకోవచ్చు బౌలింగ్ విషయానికి వస్తే. అదే విధంగా మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్. నాకు ఖలీల్ అహ్మద్ కంటే కూడా వాళ్ళు వేరే బౌలింగ్ ఆప్షన్ ఆలోచించడం మంచిది అనేది నేను అనుకుంటా. అవసరమైతే ఎక్స్ట్రా స్పిన్నర్ అనేది తీసుకుంటే మంచిది. టాస్ గెలిస్తే ఏం ఎంచుకోవాలి ఏ టీం అయినా? బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఈ రోజు ఉన్న దాని ప్రకారం 55% బౌలింగ్ కే పాసిబిలిటీ ఉంటుంది. పిచ్ కండిషన్స్ కొంత బ్యాటింగ్ కి కూడా అనుకూలంగానే ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మరి ఎలా జరుగుతుంది అనేది చూడాలి. అంటే చెన్నై కండిషన్స్ కొంత ఇటు మంచు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి అది అంటే రీసెంట్ గా పడినటువంటి వర్షాల ప్రభావం కూడా ఉంది కొంత. కాబట్టి మన సౌత్ లో మంచు ఎక్కువగా పడుతుంది ఈ మధ్య కాలంలో. కాబట్టి దీనికి సంబంధించి కొంత చెన్నైకి అది అంటే చెన్నైకి కానీ పంజాబ్ కి కానీ అయితే చెన్నై గనక టాస్ గెలిస్తే ఫస్ట్ వాళ్ళైతే 100% పంజాబ్ సంగతి పక్కన పెడితే వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమమైనటువంటి ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు కొంత ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం మొన్నటి పరిస్థితి ఎదురయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. పంజాబ్ బౌలింగ్ బలంగా ఉంది కాబట్టి. మనం రోజు అనుకున్నట్టు చెన్నైలో సలార్ ఎవరు, దేవరత ఎవరు? సలార్ అంటే బ్యాట్స్మెన్, టాప్ బ్యాట్స్మెన్, దేవరత అంటే టాప్ బౌలర్. పంజాబ్ లో సలార్ ఎవరు, దేవరత ఎవరు? చెన్నైకి వచ్చేసరికి సంజు శాంసన్, అదే విధంగా బౌలింగ్ వచ్చేసరికి ఈ రోజు కొంత చూసుకుంటే కనుక మనం అన్షుల్ కాంబోజ్ అయితే చూడొచ్చు. వీళ్ళిద్దరు సలార్ వచ్చేసి సంజు శాంసన్, బౌలింగ్ వచ్చేసరికి అన్షుల్ కాంబోజ్ లేదా మ్యాట్ హెన్రీ. వీళ్ళిద్దరు విషయం బౌలింగ్ లో వీళ్ళిద్దరు విషయంలో ఉంటుంది. అలాగే పంజాబ్ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు నేను ప్రియాంష్ ఆర్య నుంచి మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే శ్రేయస్ అయ్యర్ గానీ వీళ్ళిద్దరిలో గానీ ఒకరైతే సలార్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు హర్షదీప్ సింగ్ నుంచి నేను వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సారీ యుజ్వేందర్ చాహల్ నుంచి ఈ రోజు వికెట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అతను దేవరత అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే 100% ఉంది బౌలింగ్. ఓకే అన్న, మన ఫ్యాంటసీ 11 ఈ రోజు రెండు టీంలలో ఫ్యాంటసీ లెవెల్ దిద్దాము. ఎవరు టాప్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు ఈ 11 మెంబర్స్ లో? ఆ టీం చెన్నై, పంజాబ్ రెండిట్లో.
యా ఈ రెండిట్లో కనుక సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్. ఓకే, తర్వాత ప్రభ్ సింగ్ గాని, ప్రియాంశ్ ఆర్య గాని, వీళ్ళ నలుగురిలో ముగ్గురు అయితే 100% ఉండొచ్చు. అదే విధంగా కెప్టెన్స్ పరంగా సారీ 4వ స్థానంలో గనక చూస్తే శ్రేయాస్ అయ్యర్ చూడొచ్చు. అదే విధంగా 5th ప్లేస్ కి వస్తే గనక మనం నెహాల్ వదేరాని ఈరోజు చూసేటువంటి ఛాన్స్ ఉంది. నెహాల్ వదేరా 100% ఈరోజు పెర్ఫామ్ చేయగలిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అదే విధంగా 6th ప్లేయర్ కి వచ్చేసరికి నాకు మార్కస్ స్టోయినిస్, అలాగే ఇటు శశాంక్ సింగ్ నుంచి కూడా మనం కీలకమైనటువంటి సమయాల్లో మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మార్కో ఎన్సేన్, హర్షదీప్ సింగ్, ఒక నూర్ అహ్మద్, వీళ్ళు ప్లేయింగ్ ఫ్యాంటసీ 11 గా చెప్తాను నేను. అంటే చెన్నై నుంచి పిక్ చేసింది ముగ్గురునే. అవును, చెన్నై కంటే పంజాబే బలంగా కనపడుతుంది. ఓకే, డన్. మీ ఎనాలిసిస్ ప్రకారం ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఈ రోజు ఎక్కువ కనిపిస్తుంది? పిచ్ కండిషన్స్ కానీ అక్కడ ఉన్న దాని ప్రకారం కానీ చూస్తే నాకైతే ఈ రోజు చెన్నై మీదే ఉంది. కొంత 55% అయితే చెన్నై అనుకుంటున్నాను నేను. 55% అయితే చెన్నైకి అనుకుంటున్నాను. కొంత పిచ్ కండిషన్స్ అంటే ఇందాక నేను చెప్పిన వాటిలో కనుక వాళ్ళు నిలబడగలిగితే మాత్రం ఈ రోజు చెన్నై గెలవటం అనేది అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో చెన్నైది పై చేయి కాబోతుందని చెప్పేసి వెంకట్ గారు అంటున్నారు. యా, మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే, మ్యాచ్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ IPL మ్యాచ్ డే ముచ్చట్లు. అంతవరకు బాయ్.